ఏదైతే షార్ట్స్ కి ఎక్కువ వ్యూస్ వస్తాయో ఆ షార్ట్ అనేది షార్ట్ ఫీల్డ్ లో వెళ్ళిపోతుంది చూడండి. ఈ షార్ట్ ఫీల్డ్ లో మన షార్ట్ కూడా వెళ్ళాలా, ఎలా వెళ్ళాలా చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. సో ఇలా వెళ్తే మన షార్ట్ అనేది వైరల్ కాదు గాయస్. ఎప్పుడైనా షార్ట్స్ ఇలా అప్లోడ్ చేశారా? ఎలా అంటే గాయస్ ఇప్పుడు చూడండి, ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు యూట్యూబ్ అనేది కొత్త రూల్స్ వచ్చింది. ఏం కొత్త రూల్స్ అండి? ట్రెండింగ్ టాపిక్ తెచ్చింది. ఆ ట్రెండింగ్ టాపిక్ ద్వారా మనం షార్ట్స్ అప్లోడ్ ఇస్తున్నాము. ఆ ట్రెండింగ్ టాపిక్ ద్వారా మనం షార్ట్స్ అప్లోడ్ చేస్తే మనకు షార్ట్స్ అనేది వైరల్ అవుతలేవు. ఎలా అప్లోడ్ చేస్తే మన షార్ట్ అనేది వైరల్ అవుతుంది అంటే ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తుంది చూడండి గాయస్. ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటే అందరు ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారండి. అందరు సెలెక్ట్ చేసుకుంటే అందరికి వైరల్ కాదండి. అందులో మనకు ట్రిక్ పెట్టాలండి. ట్రిక్ పెడితే మనకు యూజ్ అవుతుంది అండ్ షార్ట్ కూడా వైరల్ అవుతుంది. సో అందరు షార్ట్ అలాగే అప్లోడ్ చేసేస్తారు. ఎలా అప్లోడ్ చేస్తారండి? ట్రెండింగ్ టాపిక్ పెట్టేసి షార్ట్ అప్లోడ్ చేసేస్తారు. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. గాయస్ ఇక్కడ చూడండి యూట్యూబ్ లో వెళ్ళిపోతుంది చూడండి. యూట్యూబ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి మనకు షార్ట్ లో వెళ్ళిపోదాం. షార్ట్ లో వెళ్ళిపోతే చూడండి ఈ షార్ట్స్ అనేది షార్ట్ స్పీడ్ లో వెళ్ళిపోయినాయి. ఏదైతే షార్ట్స్ కి ఎక్కువ వ్యూస్ వస్తాయో ఆ షార్ట్ అనేది షార్ట్ ఫీల్డ్ లో వెళ్ళిపోతుంది చూడండి. ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇలా షార్ట్ అనేది వైరల్ అయిన షార్ట్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇవన్నీ షార్ట్స్ అని వైరల్ అయిన షార్ట్స్ అన్నమాట. ఈ షార్ట్ ఫీల్డ్ లో మన షార్ట్ కూడా వెళ్ళాలా, ఎలా వెళ్ళాలా చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. సో ఎలా వెళ్ళాలంటే జాగ్రత్తగా వినండి, వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు చూడండి అందరు ఎలా చేస్తారంటే గాయస్ ఇక్కడ ట్రెండింగ్ టాపిక్ ఉంది చూడండి. ఇక్కడ ట్రెండింగ్ టాపిక్ ఉంది చూడండి. ఈ ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎలా సెలెక్ట్ చేస్తారు? ఇలా సెలెక్ట్ చేస్తారు. ఈ ట్రెండింగ్ సెలెక్ట్ చేస్తారు. ఈ ట్రెండింగ్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ పై స్క్రోల్ చేస్తే షార్ట్స్ వస్తుంది చూడండి. ఇలా వెళ్తారు అన్నమాట, ఇలా వెళ్తారు. సో ఇలా వెళ్తే మన షార్ట్ అనేది వైరల్ కాదు. అందరూ ఇలాగే షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు. మనం డిఫరెంట్ గా అప్లోడ్ చేయాలి. డిఫరెంట్ గా అప్లోడ్ చేస్తేనే మన షార్ట్ అనేది వైరల్ అవుతుంది. సో ఇప్పుడు చూపిస్తాను ఎలా అనేది చూపిస్తాను అనమాట. షార్ట్ వైరల్ కావడానికి ట్రిక్ యూజ్ చేసుకోండి. న్యూ అప్డేట్ అయితే వచ్చింది. సో గైస్ కంప్లీట్లీ ఇలా అప్లోడ్ చేయండి. కంప్లీట్లీ మీ షార్ట్ అయితే వైరల్ అవుతుంది. 100 to 100% మీ షార్ట్ అయితే వైరల్ అవుతుంది. ఈ రోజు కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫ్రీలో ప్రమోషన్ చేసిన గైస్ కంప్లీట్లీ ఫ్రీలో విన్నర్ అవుతున్నారు. అండ్ కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేసిన. అండ్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫుల్ వీడియో వాచ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నా. అండ్ కంప్లీట్లీ అండ్ ఎలా ఫ్రీలో విన్నర్ చేస్తున్నా అంటే సో మీరు కామెంట్ చేయాలి. కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నా. అండ్ ర్యాండమ్ గా కామెంట్ విన్నర్ అయిన వాళ్ళకి నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నా. ర్యాండమ్ గా ఎలా అంటే గాయస్ ఇక్కడ నేను కామెంట్ పిక్కర్ లో వెళ్ళిన తర్వాత నేను కామెంట్ లో సో అక్కడ నేను వీడియో లింక్ అది పేస్ట్ చేస్తాను. సో ఎవరిది వస్తుందో వాళ్ళే లక్కీ డ్రా లాగా నేను విన్నర్ చేస్తున్నాను అనమాట. సో మీకు ప్రూఫ్ కావాలంటే నేను డెడికేట్ వీడియో అనేది సో టెలిగ్రామ్ లో ఇస్తున్నా, అక్కడ వెళ్ళి చూడండి. అండ్ డెడికేట్ వీడియో అనేది టెలిగ్రామ్ లో ఇస్తున్నా. అంటే సో వీళ్ళకే ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారని మీకు క్వశ్చన్ ఉండొచ్చు అనమాట, డౌట్ ఉండొచ్చు అనమాట. సో అట్లా మీకు డౌట్ ఉంటే ఏం చేస్తారంటే టెలిగ్రామ్ లో నేను వీడియో పోస్ట్ చేస్తున్నా, డెడికేట్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నా, అక్కడ వెళ్ళి చూడొచ్చు. ఏంటిది సో వీళ్ళకే ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారని మీకు క్వశ్చన్ ఉండొచ్చు అనమాట. సో అందుకోసం మీరు డెడికేట్ వీడియో చూడొచ్చు. సో మీకు లైవ్ ప్రూఫ్ అయితే అక్కడ చూపిస్తాను, అంటే స్క్రీన్ రికార్డ్ చూపిస్తాను, అక్కడ వెళ్ళి చూడొచ్చు అనమాట. సో మీరు ఇప్పుడు విన్నర్ కావాలంటే ఏం చేయాలి? కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకి నేను అండ్ వీడియో ఫుల్ చూడాలి. సో అప్పుడే కామెంట్ చేసేసి వెళ్ళిపోకండి. వీడియోలో మ్యాటర్ ఉంటుంది, మ్యాటర్ ఏముంటే అది పేస్ట్ చేయండి అంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వెంటనే నేను సో మీకు విన్నర్ చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా ఈ రోజు విన్నర్ కావచ్చు, టుమారో విన్నర్ కావచ్చు, అండ్ థర్డ్ డే విన్నర్ కావచ్చు, ఎలా అయినా విన్నర్ కావచ్చు, అంటే ఎప్పుడైనా విన్నర్ కావచ్చు, పక్కా విన్నర్ కావచ్చు అనమాట. సో కంప్లీట్లీ మీరు కామెంట్ చేస్తా ఉండండి, 100% మీరు విన్నర్ అవుతారు. అండ్ కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తున్నా గైస్, కంప్లీట్లీ కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తున్నా. మీ ఛానల్ అయితే సర్చ్ బార్ లో 100% వస్తుంది. అండ్ 102 నా ఛానల్ కింద వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుందా? అండ్ మీరు చేయాల్సిన లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్ వీడియో వాచ్ చేయండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఈ రోజు విన్నర్ వచ్చేసి డిస్ప్లే చేస్తుంది ఇక్కడ. సో వీళ్ళైతే విన్నర్ అని చూడండి, వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ వీళ్ళకి ఫాలో అవ్వండి, అండ్ వీళ్ళ కంటెంట్ చూడండి, ఫాలో అవ్వండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా విన్నర్ కావాలంటే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ ముఖ్యం బ్రో, కంప్లీట్లీ కామెంట్ చేసుకోండి. ఓకే, సో ఈ వీడియోకి తెలియదు ఇక్కడ చూడండి గాయస్. ఇక్కడ నేనేం చేస్తానంటే గాయస్ ఇక్కడ సింప్లీ ఇప్పుడు మీరు షార్ట్ అనేది 100% వైరల్ కావాలి. గాయస్ మీరు ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, ట్రెండింగ్ టాపిక్ బదులు మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోతారు చూడండి, హోమ్లో వెళ్ళిపోతాను, ఇక్కడ షార్ట్ ఫీల్డ్లో వెళ్ళిపోతాను. మీ షార్ట్ అనేది షార్ట్ ఫీల్డ్లో వెళ్ళాలా, ఎలా వెళ్ళాలా గాయస్ ఇక్కడ జాగ్రత్తగా వినండి గాయస్. ఇక్కడ చూడండి సింప్లీ ఇవన్నీ చూడండి, ఇలా షార్ట్ చూడండి, ఇమేజింగ్ ఎలా చేశారు, హ్యాండ్ ఇలా పెట్టారనమాట. సో ఇలా పెట్టారు, జస్ట్ ఇలా చేస్తున్నారు చూడంండి. ఆ షార్ట్ ఎందుకు వైరల్ అయిందంటే సో దీంట్లో మ్యాజిక్ ఉందండి. సో మ్యాజిక్ ఉంది కాబట్టి మన షార్ట్ అనేది వైరల్ అయింది, అంటే వీళ్ళ షార్ట్ అనేది వైరల్ అయింది. సో ఇప్పుడు చూడండి 3.3K అయితే లైక్స్ వచ్చినాయి. ఇంకా స్క్రోల్ చేస్తా చూడండి గాయస్ ఇక్కడ. ఈ అమ్మాయికి ఏముందండి, సింప్లీ జస్ట్ అద్దాలు పెట్టుకుంది చూడండి. ఎందుకు షార్ట్ వైరల్ అయిందండి? సో వీళ్ళు డిఫరెంట్గా యూజ్ చేసినారు, డిఫరెంట్గా యూజ్ చేసారు కాబట్టి వీళ్ళ షార్ట్ అనేది వైరల్ అయింది. అండ్ లైక్స్ ఎంత వచ్చినాయి చూడండి, 14K లైక్స్ వచ్చినాయి. ఓ మై గాడ్, ఇలా అనమాట. అండ్ స్క్రోల్ చేస్తే గాయస్ కదా చూడండి, ఇంకా స్క్రోల్ చేస్తాను,
వీళ్ళు చూడండి రంగోలి ఇది కాదు యాడ్ అనమాట. సో ఇది సాంగ్ చూడండి. సో బొమ్మకి రాను లైక్ ఈ సాంగ్ అన్నమాట. సో వీళ్ళు డాన్స్ చేసిండ్రు. వీళ్ళ షార్ట్ ఎందుకు వైరల్ అయిందండి? 9.4K లైక్స్ వచ్చినాయి. ఇంకా స్క్రోల్ చేస్తా చూడండి గాయస్ ఇక్కడ చూడండి ఈ క్యాట్ అనమాట. ఈ క్యాట్ సంబంధం లేదు. అండ్ చూడండి సో ఈ అమ్మాయిలకి ఎలా అయినా వ్యూస్ వస్తాయి అనమాట. సో అట్లా సో అవసరం లేదు వాళ్ళకి. అండ్ స్క్రోల్ చేస్తాను చూడండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఈ ఫింగర్ వాళ్ళ ఇప్పుడు షార్ట్ అనేది, ఈ షార్ట్ అనేది షార్ట్ ఫీల్డ్ లో వెళ్తుంది. షార్ట్ ఫీల్డ్ లో వెళ్తుంది కాబట్టి మన షార్ట్ కూడా షార్ట్ ఫీల్డ్ లో వెళ్ళాలా. ఎలా వెళ్ళాలా చూడండి గాయస్. ఇక్కడ చూడండి జస్ట్ ఏ షార్ట్ అనేది సెలెక్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్ కోసం మీకు ఏ షార్ట్ అనేది సెలెక్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ ఈ షార్ట్ సెలెక్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి మన ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి వస్తున్నాయి చూడండి గాయస్. ఇక్కడ సబ్స్క్రైబర్ వచ్చింది, లైవ్ వచ్చింది. అండ్ స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ ట్రెండ్స్ వచ్చింది కదా చూడండి. ట్రెండ్స్ వచ్చింది. ఈ ట్రెండ్స్ కి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ట్రెండ్స్ కి సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ గాయస్ మీ షార్ట్ అనేది 100% వైరల్ అవుతుంది. ఇలా మీరు ట్రై చేయండి. 100% మీ షార్ట్ అని షార్ట్ ఫీల్డ్ లో వెళ్తుంది. ఇక్కడ చూడండి వీళ్ళు ఏమంటున్నారు చూడండి, జాయిన్ దిస్ ట్రెండ్ అంటున్నారు. అంటే ఈ షార్ట్ ఫీల్డ్ లో మనం జాయిన్ కావచ్చు అనమాట. సో ఇప్పుడు సెలెక్ట్ చేస్తే ఇట్లా జాయిన్ కి క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి మన మైక్ అయితే ఆఫ్ అంటుంది. సింప్లీ ఇప్పుడు ఏం చేస్తారంటే షార్ట్ అనేది మనం తీసుకున్నాలన్నమాట. మన షార్ట్ అనేది తీసుకున్నా. మన షార్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మన షార్ట్ అది తీసుకుంటా. ఎగ్జాంపుల్ కోసం మీకు ఒక షార్ట్ అప్లోడ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ చూడండి మన షార్ట్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్లీ మన షార్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు చూడండి మనం డన్ చేసేద్దాం. డన్ చేసేస్తే గాయస్ ఇక్కడ ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. గాయస్ ఇక్కడ చూడండి మన షార్ట్ అయితే వచ్చింది. మన షార్ట్ వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ మీరు సింబల్ ఇవ్వాలి. ఈ షార్ట్ కి మనం సింబల్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి చూడండి గాయస్ ఇక్కడ. చూడండి గాయస్ ఇక్కడ మనం ఎలా ఇస్తారంటే భయంగా అంటే అట్రాక్షన్ గా మన సింబల్ ఇవ్వాలి. అంటే బ్రైట్ చేయాలి. ఎలా బ్రైట్ చేస్తారంటే ఇదేమైపోయింది లైక్ ఇట్లా తెలుగులో బ్రైట్ చేయండి. ఇదేమైపోయింది గాయస్ ఇక్కడ చూడండి నేనేం బ్రైట్ చేశాను, ఇదేమైపోయింది లైక్ ఇంతే బ్రైట్ చేశాను. ఆడియన్స్ కి ఏం కనిపిస్తుంది అంటే ఇదేమైపోయింది అంటే ఏమైపోయిందబ్బా అని షార్ట్ కి క్లిక్ చేస్తారు. గాయస్ ఇక్కడ చూడండి. సో ఇప్పుడు టైం లైన్ పెట్టుకోండి. ఇక్కడ టైం లైన్ పెట్టుకోండి. టైం లైన్ పెట్టుకుంటే ఎక్కడ బాగుందని చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ చూడండి నేను పెడతాను. సో మీకు అప్పటి వరకు వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి చూపిస్తాను. 1 సెకండ్ గాయస్ ఇక్కడ ఈ క్యాట్ దగ్గర మనకు సో ఇంతే మనకు ఇదేమైపోయిందని రావాలి. లేదంటే మొత్తం రావాలంటే మొత్తం కూడా రావచ్చు అనమాట. సో మొత్తం రావాలంటే టైం లైన్ అవసరం లేదు. సో డన్ చేసేయండి. డన్ చేసేస్తే గాయస్ ఇక్కడ సింపుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ నెక్స్ట్ చేసేయండి. నెక్స్ట్ చేసేస్తే గాయస్ ఇక్కడ సింపుల్ మనకి ఇక్కడ ఇదేమైపోయింది మనకు ఎక్కడ షార్ట్ అంటే థంబ్నెయిల్ ఎలా బాగుంటుందో అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోతాను. పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ క్యాట్ కి ఇట్లా కోస్తున్నారు అనమాట. క్యాట్స్ అన్ని సీరియస్ అయిపోతాయి అనమాట. సీరియస్ లా మనం ఏం చేసినామంటే ఇదేమైపోయింది లైక్ ఇట్లా పెట్టాను అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గాయస్ ఇప్పుడు చూడండి ఎక్కడ పెడదామంటే గాయస్ ఇదేమైపోయింది లైక్ ఈ క్యాట్ దగ్గర బాగుంటుంది అనిపిస్తుంది. ఈ క్యాట్ దగ్గర బాగుంటుంది. ఇదేమైపోయింది లైక్ పెట్టుకోవచ్చు. అంటే ఇదేమైపోయింది అంటే మనకి ఇక్కడ క్యాట్ అయితే కనిపిస్తలేదు. సో చిన్న క్యాట్ కి పెడదాం అనమాట. ఇక్కడ చూసారా ఈ క్యాట్ దగ్గర పెడదాము. సో ఈ క్యాట్ దగ్గర పెడితే ఇదేమైపోయింది లైక్ క్యాట్ అనేది సీరియస్ గా చూస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఓకే చేద్దాం. ఓకే చేస్తే గాయస్ ఇక్కడ సో సింప్లీ మీ టైటిల్ ఏం పెట్టుకుంటారు ఇదే పెట్టుకోవచ్చు అనమాట. ఇదేమైపోయింది లైక్ టైటిల్ కూడా చూడండి గాయస్ ఇక్కడ ఇదేమైపోయింది టైటిల్ కూడా పెట్టాను. హ్యాష్ ట్యాగ్ ఏమి ఇచ్చినా చూడండి షార్ట్స్ ఇచ్చిన. అండ్ మీకు ఇంక ఇవ్వాలనిపిస్తే సో కామెడీ ఇవ్వండి. ఒకటి కామెడీ ఇవ్వండి ఎందుకంటే కామెడీ వీడియో కాబట్టి. సో కామెడీ ఇవ్వండి. అండ్ ఇంకొకటి ఏమి ఇస్తారంటే ట్రెండింగ్ ఒకటి ఇవ్వండి. ట్రెండింగ్ ఒకటి ఇవ్వండి. అండ్ ట్రెండింగ్ ఒకటి ఇచ్చిండ్రా. సో ఒకటి వైరల్ వీడియో ఇవ్వండి. వైరల్ షార్ట్ వైరల్ వీడియో లైక్ ఏదో ఒకటి. సో వైరల్ వీడియో వచ్చిన తర్వాత దీన్ని కాపీ చేసేసుకోండి. అండ్ కాపీ చేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ ఆల్ చేసేసి అండ్ కాపీ చేసేయండి. సింప్లీ కాపీ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ పబ్లిక్ ఉంది చూడండి. సో అన్లిస్ట్ లో పెట్టేసి బ్యాక్ వచ్చేయండి. అండ్ ఇక్కడ మనకు సింప్లీ మనకి ఇక్కడ అల్టరేట్ కంటెంట్ ఉంది కదా ఇక్కడ నో పెట్టేసి బ్యాక్ వచ్చేయండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ మనకు సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అప్లోడ్ చేసేయండి. సో ఇప్పుడు మీకు కళ్ళ ముందట నేను అప్లోడ్ చేస్తున్నా చూడండి. సింప్లీ 1 సెకండ్ జస్ట్ మనం మర్చిపోయాము. మనం ఏంటంటే మర్చిపోయాము వాయిస్ అనేది మన వాయిస్ కూడా ఉండాలన్నమాట. సో మన వాయిస్ కూడా ఉంటేనే బాగుంటుంది. సో ఇది మన వాయిస్ ఉంటే మన వాయిస్ పెట్టుకోండి. లేకుంటే ఈ వాయిస్ తీసేయాలనిపిస్తే తీసేయండి. సో మన వాయిస్ అర్థం అంటే తీసేయండి. అది ఒకటి మర్చిపోయాను. సో మీకు చెప్పాలి అని చెప్పలేదు కాబట్టి మర్చిపోయాను. సో మన వాయిస్ ఉంటే ఇట్లా ఫుల్ పెట్టేయండి. లేదు మన వాయిస్ అర్థం అనుకుంటే ఓకే వేసేయండి. ఇట్లా ఓకే డౌన్ చేసేయండి. 0 చేసేయండి. ఇక్కడ మీకు సాంగ్ వాయిస్ అనేది వస్తామంట. సాంగే వస్తుంది కాబట్టి మన వాయిస్ ఉంటే మన వాయిస్ రావాలంటే మన వాయిస్ ఇక్కడ మొత్తం ఫిల్ చేయండి. ఇట్లా ఫిల్ చేసేస్తే మన వాయిస్ వస్తుంది. ఇది తక్కువ చేసుకోవాలంటే ఇది తక్కువ చేసుకోవచ్చు. 1 సెకండ్ ఇది తక్కువ చేసుకోవాలంటే ఇది తక్కువ చేసుకోవచ్చు. సో ఇది ఎక్కువ చేసుకుంటే ఎక్కువ చేసుకో మీ ఇష్టం. ఎలా పెట్టుకుంటే ఎలా పెట్టుకోవచ్చు. మనకు వాయిస్ అర్థం అవసరం లేదు కాబట్టి మనం సాంగ్ వాయిసే పెట్టుకుంటున్నాం కాబట్టి సాంగ్ వాయిసే పెట్టుకుందాం. ఓకే చేద్దాం సింప్లీ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చేసేద్దాం. నెక్స్ట్ చేసేస్తే గాయస్ ఇక్కడ ఇప్పుడు ఎలా పెట్టినామో అలా పెట్టేద్దాం సింప్లీ. గాయస్ ఇక్కడ చూడండి ఇదేమైపోయింది ఇక్కడ చాట్ అది బాగుంది, ఇది బాగుంది, క్యాట్ బాగుంది. అప్పుడు అది పెట్టాం కదా అది కొద్దిగా లుకింగ్ బాగాలేదు. ఇది చూడండి క్యాట్ చూడండి ఇదేమైపోయింది లైక్ ఇట్లా పెట్టాం కదా. సింప్లీ ఇప్పుడు ఓకే చేద్దాం చూడండి. ఓకే చేద్దాం. ఓకే చేస్తే గాయస్ ఇక్కడ చూడండి ఇదేమైపోయింది షార్ట్ ని క్లిక్ చేసి చూస్తారు. ఇప్పుడు చూడండి ఇది కాపీ చేసుకున్నారు కదా అన్నిటి పెట్టుకున్నారు కదా. సో ఇప్పుడు అప్లోడ్ చేసేస్తాం. మీ కళ్ళ ముందర అప్లోడ్ చేసేస్తున్నారు చూడండి.
గాయస్ ఇప్పుడు అప్లోడ్ అయితే అవుతుంది, ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ సింపుల్ సో ఇప్పుడు క్రోమ్ లో వెళ్ళిపోదాం. క్రోమ్ లో వెళ్ళిపోతే మనకు ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ మనం సెలెక్ట్ చేసుకుందాం. మన షార్ట్ వైరల్ కావడానికి అదొకటి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ సో సర్చ్ బార్ లో ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ సెలెక్ట్ చేస్తా చూడండి. ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ మంది సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్ మంది సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సింపుల్ ఇక్కడ ఏం చేస్తానంటే గాయస్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ మనకు ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ కనిపిస్తుంది చూడండి. ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్, ట్రెండింగ్ వైరల్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్పో లైక్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ సో ఇక్కడ చూడండి ఏది తీసుకోవాలంటే అది తీసుకోండి. సో ఇక్కడ చూడండి బ్యూటిఫుల్, వైరల్ వీడియో, లైక్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఈ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇక్కడ కాపీ ఉంది చూడండి. ఇక్కడ కాపీ చేసుకోండి. ఇది చేసుకుంటారా లేదా ఇది చేసుకోండి. ఈ కాపీ చేసుకోండి. ఇది కాపీ చేసుకున్న తర్వాత ఓకే చేయండి సింప్లీ. ఇప్పుడు ఏం చేస్తారండి గాయస్ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. సింప్లీ బ్యాక్ వచ్చేయండి గాయస్. ఇప్పుడు మనం ఏదైతే షార్ట్ అప్లోడ్ చేసామో ఇప్పుడు వైట్ లిస్ట్ లో వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే యాడ్ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఈ యాడ్ డిస్క్రిప్షన్ దగ్గర మీరు ఏం చేస్తారంటే సో ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేయండి ఏమి హ్యాష్ ట్యాగ్స్ అన్ని. ఈ హ్యాష్ ట్యాగ్స్ అన్ని పేస్ట్ చేసేయండి. జస్ట్ ఇవన్నీ కింద చేసేయండి. ఇవన్నీ ఇట్లా కింద చేసేసి ఇట్లా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ టైటిల్ అనేది కాపీ చేసుకోండి. ఈ టైటిల్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇది కాపీ చేసేసుకొని ఈ డిస్క్రిప్షన్ లో కూడా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇట్లా పేస్ట్ చేసేసి అండ్ మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి సింప్లీ. ఇంతే, వేరే ఏం లేదు. సో ట్రెండింగ్ షార్ట్స్ లో వెళ్ళిన తర్వాత మీరు ఇది డిఫరెంట్ వే అన్నమాట, కంప్లీట్లీ కొత్త రకం అనమాట. సో మీరేం చేస్తారంటే ఇప్పుడు సేవ్ చేసేయండి. సేవ్ చేసిన వెంటనే మీరేం చేస్తారంటే ఇప్పుడు చూడండి మన షార్ట్ ఫీల్డ్ లో వెళ్తుంది. కంప్లీట్లీ మన షార్ట్ ఫీల్డ్ అయితే వెళ్తుంది. 100% షార్ట్ ఫీల్డ్ లో వెళ్తుంది. మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ 3 days వేసుకోండి. 3 days వేసుకుంటే గాయస్ ఇక్కడ సింప్లీ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో ఇప్పుడు అన్లిస్ట్ లో ఉంది కదా, సో ఇప్పుడు పబ్లిక్ చేసేయండి. సింప్లీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ సేవ్ చేసేయండి. 100% మీ షార్ట్ అయితే షార్ట్ ఫీల్డ్ లో వెళ్తుంది అండ్ వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇలా మీరు చేయండి. 100% మీ షార్ట్ అయితే వైరల్ అవుతుంది. ఓకే, బట్ అలా వెళ్ళకుండా డిఫరెంట్ గా వెళ్ళకుండా ఇలా ట్రై చేయండి అండ్ జాయిన్ ది షార్ట్స్ ఉంది కదా, ఆ షార్ట్ ఫీల్డ్ లో మీ షార్ట్ అయితే వెళ్తుంది అండ్ వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అండ్ షార్ట్ అనేది బాగుండాలి. ఇప్పుడు చూడండి ఈ షార్ట్ అనేది ఎలా ఉంది చూడండి గాయస్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ షార్ట్ చూడండి డిఫరెంట్ గా ఉంది. ఆ షార్ట్ చూసిన తర్వాత ఎవరు చూడాలండి 100% చూస్తారు. సో అలా మీరు షార్ట్స్ అనేది క్రియేట్ చేయండి అండ్ షార్ట్ వీడియో చేయండి అనమాట. చేసిన తర్వాత డిఫరెంట్ గా ఉండాలి కాబట్టి అలా చేసిన తర్వాత షార్ట్ ఫీల్డ్ లో అండ్ షార్ట్ జాయినింగ్ లో వెళ్ళండి. అందులో వెళ్ళిన తర్వాత షార్ట్ అప్లోడ్ చేయండి. 100% మీ షార్ట్ అయితే వైరల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.